హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలని కోరుకుంటున్నాను. నేను సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నా పేరు సాయి. ఏజ్ 21. మాది ఒక పల్లెటూరు. అందుకని నేను అన్నయ్య, మా అత్తయ్య వాళ్ల ఇంట్లో ఉండి చదువుకుంటున్నాము. ఆంటీ పేరు మాధవి. 48. అంకుల్ పేరు శ్రీనివాస్. 53. అన్న పేరు విక్రమ్. 26. ఆంటీ హౌస్ వైఫ్. అంకుల్ స్కూల్ టీచర్. అన్నయ్య బీటెక్ చేసి జాబ్ సర్చ్లో ఉన్నాడు. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ప్రతిరోజు బైక్లో మార్నింగ్ కాలేజ్కి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తాను. అప్పుడప్పుడు కంబైన్ స్టడీస్ అని చెప్పి మా ఫ్రెండ్స్ రూంలోనే సిట్టింగ్ వేసి మరుసటి రోజు ఉదయం ఇంటికి తిరిగి వస్తుంటాను. అలా సవ్యంగా సాగిపోతూ ఉండేది. ఒకరోజు కాలేజీకి వెళ్లాను. మధ్యాహ్నం మా క్లాస్ మొత్తం బైకాట్ చేశాం. 2:30కి ఇంటికి వచ్చాను. డోర్ వేసింది కాని బయట గడివేయలేదు. డోర్ తోసాను కాని ఓపెన్ అవ్వడం లేదు. ఎప్పుడు కూడా ఇలా డోర్ వేసుకోరు, ఇదేంటి కొత్తగా అనిపించింది. డోర్ కొట్టాను. చిన్నగా. కాసేపటికి అన్నయ్య వచ్చి తలుపు తీశాడు. షార్ట్ బనియన్తో కాస్త చెమట్లు పట్టి ఉన్నాడు. ఏంటన్నయ్య డోర్ వేసుకున్నారు అని అడిగితే, బయట కొన్ని ఇసుకలారీలు వెళ్తుంటే ఇంట్లోకి దుమ్మెగిరి వస్తుందని వేశాం అన్నాడు. సరే మరి అన్నాను. మధ్యాహ్నం క్యాంటీన్లో తినలేదు. బాగా ఆకలిగా ఉండడంతో ఆంటీ ఎక్కడా అని అడిగాను. బెడ్రూంలో నిద్రపోతుందని బదిలిచ్చాడు. ఆంటీ బయటికి రా అని పిలిచాను. ఆంటీ హాల్లోకి వచ్చింది. కాస్త జుట్టు చెదిరి ఉంది. నాకేమో అయోమయంగా ఉంది. సోఫాలో కూర్చో తిందువు అంది. సరే అన్నాను. ఆంటీ అన్నం పెట్టింది, తినేశాను. ఏం సాయి త్వరగా వచ్చావు అని అడిగాడు అన్నయ్య. బైకాట్ చేసము అని చెప్తే సరే అన్నాడు. కాసేపటి తర్వాత ఆంటీ తన బెడ్రూంకు, అన్న తన బెడ్రూంకు వెళ్లిపోయారు. నేను నా బెడ్రూంకు వెళ్లకుండా హాల్లోనే టీవీ చూస్తూ ఆలోచనలు పడ్డా. అన్నయ్య ఆంటీకి మధ్య ఏమైనా ఉందేమో అని. కాని అలా జరిగి ఉండదులే. ఆంటీకి అన్నకు సంబంధం ఏంటి? నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా అని నన్ను నేను తిట్టుకుని ఆలోచించడం మానేశా. ఇక టీవీ చూస్తూ చూస్తూ నిద్రపోయి సాయంత్రం నిద్రలేచా. ఇక అంకుల్ కూడా సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చాడు. ఇక రాత్రి అందరం భోజనం చేసి పడుకున్నాం. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం నా పర్ఫ్యూమ్ అయిపోతే అన్నయ్య బెడ్రూంకు వెళ్ళా. అన్నయ్యది తీసుకోవడానికి అన్నయ్య పాలకోసం డైరీకి వెళ్లాడు. పర్ఫ్యూమ్ వెతుకుతుండగా తెలుగు కథల బుక్ కనబడింది. ఓపెన్ చేసి నేను షాక్ అయ్యా. అంతేకాకుండా వాడి బెడ్ పైన కొన్ని రాలిపోయిన మల్లెలు కనిపించాయి. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆంటీ అన్నయ్యల మధ్య సంబంధం ఉందని కన్ఫర్మ్ అయింది. కోపం వచ్చింది. ఇక నేను యథావిధిగా బయటకు వచ్చి హాల్లో సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశా. అన్నయ్య ఇంట్లోకి వచ్చాడు. ఆంటీ అన్నయ్యల తీరుని గమనిస్తూ ఉన్నా. కాని మామూలుగానే ప్రవర్తిస్తున్నారు. చాలా కన్ఫ్యూషన్లో ఉన్నా. తర్వాత రోజు కాలేజీకి వెళ్ళా. క్లాస్లో లెక్చరర్ పాఠాలు చెబుతుంటే ఏకాగ్రత లేదు. ఆంటీ అన్నయ్యల గురించి 90% అనుమానం ఉంది. మధ్యాహ్నం క్యాంటీన్లో భోజనం చేశాక ఇంటికెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం అనిపించి ఇంటికి బయలుదేరా. స్ట్రీట్ చివర బైక్ ఆపాను. బైక్ సౌండ్ వస్తే వాళ్లకు తెలిసిపోతుందని ఇంటి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్న మెయిన్ గేట్ తీయకుండా గోడతూకి లోపలికి వెళ్ళా. లోపల లాక్ చేసుకున్నారు. సౌండ్ రాకుండా నడుచుకుంటూ ఆంటీ వాళ్ల బెడ్రూం వైపు వెళ్లి కిటికీలో నుంచి తొంగి చూసే ఎవ్వరూ లేరు. అన్నయ్య బెడ్రూం వైపుగా అడుగులు వేస్తూ వెళ్ళా. కిటికీలు వేసి ఉన్నాయి కాని పైన కిటికీ వేయలేదు. పక్కనే పాతపట్ట కుర్చీ కనబడింది. మెల్లిగా దాన్ని కిటికీ ఉన్న చోట పెట్టి పైకి ఎక్కి చూసా. నా కళ్ళు చెదిరిపోయాయి. అన్నయ్య భలే అదృష్టవంతుడు అని అనుకున్నా కాని కోపం, ఏడుపు రెండూ ఏకదాటిగా నాలో కలిగాయి. ఆ సన్నివేశం చూసి బాధపడుతూ ఇంటి బయటికి వచ్చి నడుచుకుంటూ వెళ్లి పైకి తీసుకుని కాలేజీకి వెళ్లాను. మనసు ఏదోలా ఉంది. సాయంత్రం కాలేజీ అయిపోయాక తిరిగి ఇంటికి వెళ్లాను. వాళ్లు మామూలుగానే ఉన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అలా కొన్ని రోజులు గడిచాక అన్నయ్య ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఉందని బెంగళూరు వెళ్లబోతున్నాడు. 2 రోజులు రాడని చెప్పాడు.
ఈ 2 రోజుల్లో ఎలాగైనా ఆంటీని నేను లైన్లో పెట్టాలి అనుకున్నా, ఎందుకంటే ఆంటీ అంత బాగుంది. అన్నయ్య వెళ్ళిపోయాడు. నాకు ఒంట్లో బాలేదని అబద్ధం చెప్పి కాలేజీకి సెలవు పెట్టాను. ఆ రోజు ఉదయం అంకుల్ స్కూల్ టీచర్ కాబట్టి స్కూల్కు వెళ్ళాడు. ఇంట్లో ఆంటీ నేను మాత్రమే ఉన్నా, ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నా. ఆంటీని చూస్తూ ఉంటే నాలో కోరిక కట్టలు తెచ్చుకుంటుంది. మధ్యాహ్నం భోజనం చేసి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాను. అలా చూస్తుండగా పక్కింటి ఆంటీ వచ్చి ఒక కప్పులో నూరిన గోరింటాకు ఇచ్చి వెళ్ళింది. ఆంటీ పెట్టుకుంటావా అని అడిగితే వద్దని చెప్పా. మరి నాకు పెట్టవా గోరింటాకు అని అడిగితే నాకు ఎలా పెట్టాలో తెలియదు అని బదులిచ్చా. నేను చెప్తాలే ఎలా పెట్టాలో అన్నది సరే అన్నాను. అలా ఆంటీ చెప్పినట్టుగా గోరింటాకు పెట్టిన తర్వాత పైట జారిపోయింది. పైట సర్దమని చెప్పింది. సరే అని పైట సర్దే క్రమంలో చేయి తగిలింది. సారీ అన్నాను. పర్లేదు, సాయి కావాలని తగలలేదు కదా అన్నది. సరే అని ఛానల్ మార్చమని చెప్పింది. ఛానల్ మారుస్తుండగా ఒక మంచి రొమాంటిక్ సీన్ వచ్చింది. తక్కువ వయసున్న అబ్బాయి, ఎక్కువ వయసున్న ఆంటీ ఇద్దరు కిస్ చేసుకుంటున్నారు. ఆ సీన్లో ఆంటీ కూడా చూడాలని ఛానల్ మార్చకుండా అలాగే ఉన్నా ఛానల్ మార్చరా వెధవ అంటూ కోపంగా చెప్పింది. ఆంటీలు కుర్రాళ్లతో అలా చేస్తే బావుంటుంది కదా అన్నాను. రేయ్ వేధవ, ఏంట్రా మాటలు, ఏదో తేడాగా మాట్లాడుతున్నావు అంది. కుర్రాళ్లతో బావుంటుందా లేదా అన్నాను. ఏం బావుంటుంది అన్నది కోపంగా. ఇక నేను ధైర్యం చేసి నువ్వు రోజు అన్నయ్యతో అంటూ ఆపేశను. ఆంటీ కాస్త భయంగా ఆశ్చర్యంగా ఏంట్రా నువ్వు అన్నది అంటూ కొట్టబోతే చెయ్యి పట్టుకుని నేను చూశాను ఆంటీ అన్నాను. ఆంటీ షాక్ అయ్యి భయపడుతూ తప్పుడు కూతులు కోయకు అన్నది. నేను కళ్లరా చూశానని ఆంటీతో అన్నాను. కాస్త భయంగా ఆశ్చర్యంగా నా వైపు చూసి సారీ సాయి, ఏదో అలా జరిగిపోయింది అన్నది. ఒకసారేంటి, ప్రతిరోజు నేను మధ్యాహ్నం కాలేజీ దుమ్మా కొట్టివచ్చి చూస్తున్నాను అన్నాను. తలదించుకుంది. అంకుల్కి తెలిస్తే ఏమైపోతదో ఆంటీ అని ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ చేశా. అంకుల్కి చెప్పకురా అని ఏడుస్తుంది. సర్లే ఏడవకు అని భుజం మీద చేయి వేశా. కాస్త రిలాక్స్ అయి సైలెంట్గా ఉంది. ఆంటీకి అర్థమైపోయింది. వెనుకకు జరిగే తప్పు సాయి, నేను నీకు అత్తయ్యని అన్నది. సాయిగాడికి కూడా నువ్వు అత్తవే కదా అన్నాను. తప్పైపోయింది అని చెప్పాను కదరా అన్నది. నాతో కూడా తప్పు చేస్తే తప్పేం కాదులే అన్నాను. ప్లీజ్ వద్దు సాయి అన్నది. ఒక్కసారి ఒప్పుకో ప్లీజ్ అంటూ ఎడమ చేయి నడుముపై వేసెను. సరే సాయి, ఒక్కసారికైతే ఒప్పుకుంటాను. కాని ఒక కండిషన్, ఈ విషయాలు మీ అంకుల్కి చెప్పనని ప్రామిస్ చేయి అన్నది. చెప్పను ఆంటీ, నీ మీద ఒట్టు అన్నాను. సాయి మెయిన్ డోర్ గడిపెట్టి రా అన్నది. గడిపెట్టి వచ్చాక సోఫాలో వద్దు, బెడ్రూంకి వెళ్ళి ఆస్వాదిద్దాం అన్నది. సరే అని ఎత్తుకుని తన బెడ్రూంకి తీసుకెళ్లి తన బెడ్ పైన పడేశను. 1 గంట తర్వాత అలసిపోయి పక్కకు జరిగి ఆంటీ పక్కన పడుకున్నా. ఒక్కసారిగా ఇద్దరికీ ఆయాసం ఎక్కువై కోగలించుకుని పడుకున్నాం. బాగుందా అన్నాను. చాలా బాగుంది. మీ అంకుల్ సాయిగాడు ఇద్దరూ వేస్ట్ ఫెలో నీ ముందు అంది. ఇక అలా అలసిపోయి ఒకరికొకరు కోగలించుకుని అలాగే నిద్రలోకి జారుకున్నాం. సాయంత్రం ఆంటీ మొదటగా నిద్రలేచి నన్ను నిద్రలేపగానే నేను కూడా లేచి బయటకి వచ్చా. ఇక నా బెడ్రూంకి వెళ్లి స్నానం చేసి వచ్చి నైట్ ఫ్యాన్ టీషర్ట్ వేసుకుని సోఫాలో కూర్చున్నాను. ఆంటీ కూడా స్నానం చేసి వచ్చి కసువు ఆడుస్తుంది. ఆంటీ వైపు చూసవంగి ఉన్న తనని చూడగానే దగ్గరికి వెళ్లి వెనక నుంచి హక్ చేసుకున్నాను. ఉలిక్కి పడి చేపిరి చూయించింది, కొడతాను అన్నట్లు. ఇక గట్టిగా అల్లుకున్నా వద్దు అని అంది. ప్లీజ్ ఆంటీ అన్నాను. అంకుల్ వచ్చే టైం అయింది, మెయిన్ డోర్ గడి తీయి అంది. అప్సెట్ అయినట్టు నటిస్తూ గడి తీయటానికి వెళ్లాను. ఆంటీ చిన్నగా నవ్వుకుంటూ కసువు ఆడుస్తుంది. కాసేపటి తర్వాత షాప్కి వెళ్లి 1 డజన్ గుడ్లు తీసుకురా అంది. సరే అన్నాను. వంటగదిలోకి వెళ్లి 100 రూపాయల నోటు ఇచ్చి నాకు ఇచ్చింది. ఎడమ చేతితో తీసుకోబోతుంటే కుడి చేత్తో తీసుకోవాలని చెప్పింది. సరే అని కుడి చేత్తో తీసుకుని ఒక్కసారిగా నడుము పట్టుకున్నాను. ఆంటీ కోపంగా చనివిచ్చాను కదా అని ఓవర్క్షన్ చేస్తున్నావు, గుడ్లు తీసుకుని రా అని అరిచింది. అలిగినట్టు నటిస్తూ మా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నా. ఇంతలో అంకుల్ ఎదురే ఎక్కడికి రా అన్నాడు. షాప్కి అన్నాను. సరే అని ఇంటివైపు వెళ్లాడు. ఇక నేను షాప్కి వెళ్లి గుడ్లు తీసుకుని ఇంటికి వచ్చి ఆంటీకి ఇచ్చాను. అంకుల్కి కాస్త జలుబు జ్వరం వచ్చిందట అంది ఆంటీ నాతో. అయ్యో, మరలా హాస్పిటల్కి తీసుకెళ్దామా అంటే వద్దంట.
టాబ్లెట్లు తెచ్చుకున్నాడట అంది. ఇక ఆంటీ కోడిగుడ్లు అడకబెట్టింది. ఉడకబెట్టిన కోడి గుడ్లను వలచమని కిచెన్లోకి పిలిచింది. లోపలికి వెళ్లి నడుము మీద చేయి వేస వెనక్కి తిరిగి కుడి చేతిలో ఉన్న గరటతో కొట్టబోతే చేయి పట్టుకుని దగ్గరకు లాక్కున్నా. ఇక రాత్రి ముగ్గురు భోజనం చేస్తుండగా అంకుల్ సాయికి కాల్ చేసి వాడి బాగోగుల గురించి మాట్లాడినాడు. తర్వాత ఆంటీకి ఫోన్ ఇస్తే రేపు ఇంటర్వ్యూ అయిపోగానే త్వరగా రావినే అంటూ నా వైపు చూసి నవ్వుకుంటుంది. నువ్వు లేకపోతే ఏదోలా ఉందిరా సాయి అంది. నాకు జలసిగా ఉంది. ఆంటీవాడితో మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేశాక సాయికి రేపు ఇంటర్వ్యూ అవ్వగానే వస్తాడట. సాయి లేకపోతే నాకు బోరింగ్గా ఉంటుంది అంది. అంకుల్తో నా వైపు చూస్తూ నాకు కోపం వస్తుంది. రేపు కూడా కాలేజీకి లీవ్ పెట్టు అన్నాడు అంకుల్. ఎందుకు అంకుల్ అన్న ఆంటీకి ఏమైనా కావాలంటే తెచ్చిపెడదు సాయం చేస్తూ ఉండు అన్నాడు. సరే అన్నా. ఎలా చదువుతున్నావ్ అన్నాడు. బాగా చదువుతున్నా అన్నాను. బాగా చదువుకుని అన్నలాగా మంచి పొజిషన్కు రావాలి అన్నాడు. ఖచ్చితంగా అన్న పొజిషన్కు వెళ్తా అంటూ ఆంటీ వైపు చూసి చిన్నగా నవ్వుతున్నాను. ఆంటీ చిరుకోపంగా చూసింది. ఇక భోజనం చేశాక ఆంటీ వంటింట్లో సామాన్లు కడుగుతుంది. అంకుల్ వాళ్ల బెడ్రూంలోకి వెళ్ళిపోతూ ఆంటీకి వంటింట్లో సాయం చేయమని చెప్పి వెళ్లాడు. ఖచ్చితంగా అంకుల్ అని ఇక నేను ఆంటీ వైపు అడుగులు వేసెను. ఆంటీకి అర్థమై కాస్త వెనక్కి జరిగింది. నేను వెళ్లి వెనకనుంచి భుజాల మీద చేతులు వేసెను. నీ కోరిక ప్రకారం ఒకే ఒక్కసారి అయిపోయింది కదా అంది చిన్నగా. మరి ప్రతిరోజూ అంటే సరే అన్నావుగా అన్నాను. ఆ మూలలో అన్నానేమో అంది చిరుకోపంగా నటిస్తూ. మెడమీద ముద్దు పెట్టాను. ప్లీజ్ వద్దు సాయి అంది. మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి.